కాలాన్ని ఎవరూ ఆపలేరు. దానికి ఎదురెళ్లడం ఎవరికీ సాధ్యపడే విషయం కాదు. తెలుగు సంవత్సరాలు 60, తెలుగు నెలలు 12. తెలుగు నెలల్లో మొదటిది చైత్రం. చైత్రమాసం మొదటి రోజున అంటే పాండ్యమి రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణ వచనం. ఆ రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం. ఉగాది, ఉగా అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. చైత్రశుద్ధ పాండమి నాడే కలియుగం మొదలైందని, త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం. శ్రీ మహావిష్ణువు వేదాలని అపహరించిన, సోముకుని వధించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభ తరుణాన్ని పురస్కరించుకొని విష్ణువు ప్రీత్యార్థం ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందని పురాణ కథనం. చైత్ర శుక్ల పాండ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని, అందుకే బ్రహ్మ సృష్టి ఆరంభించిన రోజుకు సంకేతంగా ఉగాదిని జరుపుకుంటామని కూడా చెబుతూ ఉంటారు. మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించాడనేది కూడా ప్రచారంలో ఉంది. వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఉగాది పండుగను ప్రధానంగా ప్రకృతి పండుగగా తెలుగు ప్రజలు భావిస్తారు. ఎందుకంటే శిశిర ఋతువులో ఆకులు రాలిపోయి చెట్లన్నీ మోడుగా మారుతాయి. వసంతం రాగానే కొత్త చిగుళ్ళు తొడిగి ప్రపంచమంతా పచ్చగా మారినట్లుగా అవుతాయి. అందుకని ప్రకృతి పరవశించే సమయంలో జరుపుకునే పండగే ఉగాది. ఉగాది పండుగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. ఇందులో తీపి కోసం బెల్లం, వగరు కోసం అప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలు, పులుపు కోసం చింతపండు, రుచి కోసం ఉప్పు, చేదు కోసం లేత వేప పువ్వులు, కారం కోసం పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఇలా పచ్చడి చేసుకోవడం వెనుక గల అంతరార్థం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించగల స్థితి ప్రజ్ఞతను సాధించడమే. మన పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు విరుగుడు ఈ వేప పువ్వు వేసి చేసిన ఉగాది పచ్చడి. మామిడి చెట్టుకు కొత్తగా వస్తున్న మావి చిగురులు తిని కమ్మగా గానం చేసే కోయిల గానం వసంత ఋతువు ఆరంభాన్ని తెలుపుతుంది. ఉగాది అనగానే తెలుగువారికి గుర్తుకు వచ్చే మొదటి అంశం పంచాంగ శ్రావణం. పంచాంగ శ్రావణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, దేశంలో పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా కురుస్తాయి, దేశంలో యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా అనే అంశాలను తెలుసుకోగలుగుతాం. అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు వంటి విషయాలను కూడా తెలుసుకుంటాం. ఇలా తెలుసుకోవటం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ రోజు సాయంత్రం కవి సమ్మేళనం అద్భుతంగా జరుగుతుంది. ఈ రోజున కవులను, పండితులను ప్రభుత్వం సత్కరిస్తుంది. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం వంటి కార్యక్రమాలు కూడా కన్నులు పండుగగా, వేణులు విందుగా జరుగుతాయి. తిరుమల శ్రీవాసుని ఆలయంలో ఉగాది కొలువును ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు. అంతేకాదు పండుగ 10 గండాలను పోగొడుతోందని పెద్దలు అంటారు. ప్రతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ద్వారా మన పిల్లలకు ఏ పండుగ ఎలా జరుపుకుంటారో తెలుస్తుంది. తద్వారా మన భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను భద్రంగా అందించిన వాళ్ళం అవుతాం.